హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా రైతుల ఖాతాల్లో నేడు నగదు జమ అంటూ కూడా లేటెస్ట్గా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా 4 పథకాలకు శ్రీకారం. అందులో మనకు రైతు ఆత్మీయ భరోసా, అలాగే రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి, రేషన్ కార్డుకు సంబంధించి 4 పథకాలకు అయితే ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టిందనమాట. అందులో మనకు రైతు ఆత్మీయ భరోసా కింద కంప్లీట్గా ఉపాధి హామీ పథకంలో పేరుండి 20 రోజుల పైన అందులో పని చేసి 10 దినాలుండి మీ పేరు మీద భూమి లేని వారికి 12,000 రూపాయలు అయితే జమ చేస్తుంది ప్రభుత్వం. అలాగే రైతు భరోసా డబ్బులను కూడా మనకు నైట్ అర్ధరాత్రి 12 గంటల నుంచే మనకు జమ చేయడం జరిగిందనమాట. మనకు ఎస్టర్డే బ్యాంక్స్లో హాలిడే కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరానికి 12,000 చొప్పున రైతు బంధు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో వేయడం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. 4 పథకాలకు శ్రీకారం. అర్ధరాత్రి నుంచే రైతు భరోసా అంటే చూసుకోవచ్చు. భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000తో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో వేయడం జరుగుతుంది. అలాగే ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డు, అలాగే త్వరలో సన్నబియ్యం పంపిణీ అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా మనకైతే భూమి లేని వ్యవసాయ కూలీలకు భూమి లేకుండా ఉపాధి హామీ పథకంలో పేరుండి 20 రోజులకు పైన పనిచేసి 10 దినాలు ఉంటే వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు అయితే వేయటం జరుగుతుందన్నమాట. అలాగే రైతు భరోసా కింద కూడా మనకు ఎకరానికి 12,000 రూపాయలు అయితే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొంతమందికి మెసేజెస్ వచ్చాయి. మనకు డే బై డే అనమాట. ఎకరం వారికి, దాని తర్వాత 2 ఎకరాల వారికి, దాని తర్వాత 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, ఈ విధంగా ఎకరం పెంచుకుంటూ డే బై డే మనకైతే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. మనకు 8 ఎకరాల వరకు లిమిట్ చెప్పారు కాబట్టి 8 ఎకరాల వరకు అయితే కంప్లీట్గా మీ యొక్క ఖాతాలో భూమి ఉన్న రైతులకు కంప్లీట్గా డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. ఎవరెవరికి మెసేజెస్ వచ్చాయి కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అలాగే మనకు కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే మనకు అకౌంట్లో డబ్బులు ఎప్పుడు, దానికి సంబంధించి మరొక అప్డేట్ చూసుకోవచ్చు. అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల నగదు రేపటి నుంచి అంటే మనకు ఈ రోజు నుంచి కంప్లీట్గా అప్డేట్ కావడం జరుగుతుంది అనమాట. కంప్లీట్గా మనకు ఎస్టర్డే సండే కాబట్టి డబ్బులు అయితే ప్రతి బ్యాంక్స్ హాలిడే కాబట్టి ఈ రోజు నుంచి మనకు అర్ధరాత్రి 12 దాటాక అకౌంట్లలో జమ అవుతాయని చెప్పారనమాట. సాగు ఖర్చులు పెరిగాయని, రైతు భరోసా నిధులు పెంచామని చెప్పారు. తాము ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేసినట్లు కూడా తెలపడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. ఒకే విడతలో మనకు 2 లక్షల వరకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన అప్డేట్ చూసుకోవచ్చు. అయితే ఈ రోజు నుంచి రైతు భరోసా అయితే డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేస్తున్నారు కాబట్టి ఎవరెవరికి కింద ఖాతాలో డబ్బులు పడ్డాయి, ఎవరెవరికి మెసేజ్ వచ్చాయి, ఎవరెవరికి రాలేదు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయచ్చు అనమాట. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై